గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనాలు. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము ఎదగాలి, ముందుకు ఫలిస్తూ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? చూడండి, అబ్రహాం ఏం చేశాడు? దేవుని నమ్మను, అతడు నీతిగా ఎంచబడెను. ఎందుకంటే అబ్రహాం జీవితంలో అతడు ఎట్లా ఫలించాడు? ప్రస్తుతం ఉన్న ప్రపంచ జనాభా అంతా దాదాపు అతనిదే. ఎందుకంటే హూ ఈజ్ అబ్రహాం? ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్, జ్యూస్ అండ్ ముస్లిం. చూడండి, ప్రపంచ జనాభా అధికంగా క్రైస్తవులు, తర్వాత ముస్లిమ్స్, తర్వాత యూదులు. సెన్సెస్ యాజ్ పర్ పాపులేషన్ కౌంటింగ్. అది చూసుకున్నట్లయితే మరి అబ్రహాం ఏం చేసిండు? దేవుడు ఎట్లా చెప్తే అట్లా ఆజ్ఞను పాటించుకుంటూ ముందుకెళ్ళిండు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన మనం ఎవరు చూడాలి? క్రీస్తును చూడాలి. పేతురు క్రీస్తుని చూసినప్పుడు నీళ్ళ మీద నడుస్తాడు. హూ ఇస్ క్రైస్ట్? క్రీస్తు ఎవరు? అబ్రహాం లాంటి విశ్వాసపరుడు, యోబు లాంటి యథార్థపరుడు, మోషే లాంటి సాత్వికం గలవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఇంకా సొలొమోను కంటే జ్ఞానవంతుడు, ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిన వ్యక్తి, పరలోకంకి ఎత్తబడ్డాడు, చనిపోయిన తర్వాత మూరలోకి తిరిగి లేచిన వ్యక్తి. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో నీతిమంతుడు 7 సార్లు పడ్డ తిరిగి లేచును. కాబట్టి మీకు అగ్ని లాంటి శ్రమలే కావచ్చు. ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు మన దేవుడు ఎవరు? యేసయ్య. కాబట్టి మీకున్న శ్రమ ఎలాంటిదైనా పర్లేదు. హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తుతున్నాయి? 8,848 మీటర్ల ఎత్తున్న హిమాలయ పర్వతాలు బంగాళాఖాతంలో పడవంటే పడతాయి. ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు బంగాళాఖాతంలో పడవన్న పడుతుంది. కాబట్టి మీకున్న సమస్య లిటిల్ మస్టర్డ్ సీడ్. ఎంత ఆవగింజంత ఎంత ఉంటుంది? అన్ని విత్తనాలు చిన్న విత్తనంతో పోల్చాడు దేవుడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు కలపచ్చు అని చెప్పిండు. కాబట్టి పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా చూడండి, పాజిటివ్గా తలంచండి. కాబట్టి క్రైస్తవ జీవితమే ఒక పాజిటివ్ జీవితం. ఇందులో నెగిటివ్ అనేది లేదు. కాబట్టి మీరు ఎక్కువగా పాజిటివ్ ఆలోచిస్తూ, పాజిటివ్గా మాట్లాడుతూ, పాజిటివ్గా చూస్తూ ముందుకెళ్ళండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం గురించే ఉంటుంది. కాబట్టి ఆ క్రైస్తవ మీద మనం ఫలించాలంటే, మనం ముందుకెళ్ళాలంటే, మనకున్న సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? పేతురు లాంటి విశ్వాసం. క్రీస్తుని చూసినప్పుడు నీళ్ళమే నడుస్తాడు. అదే అలలని క్రీస్తుని చూడక వేరే చూసినప్పుడు మునిగిపోతాడు. కాబట్టి క్రైస్తవ మీద మీకున్న అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, సమస్యలు రాసుకుంటూ పోతే ఒక 100-200 సమస్యలు ఉంటాయి. ఓన్లీ కీ టు ద సక్సెస్. ప్రేయర్ ఇస్ ద కీ టు సక్సెస్. ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ కీ టు సక్సెస్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చాలా మంచిది. యోవేలు 2:12 చూడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచి దుఃఖించి మనస్పూర్వకం తిరిగి నా దగ్గర రండి అంటాడు. అక్కడ 4 విషయాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఫాస్టింగ్, టీయర్స్, హార్ట్ఫుల్లీ, సారో, కమ్ టు జీసస్ ఫీట్. చూసిరా, అక్కడ ఉపవాసము, కన్నీళ్ళు ఏడవాలి, మనస్పూర్వకంగా తిరిగి క్రీస్తుకి వెళ్ళాలి. 4-5 విషయాలు ఉంటాయి. వాక్యం ఒకటే కానీ 4-5 విషయాలు ఉంటాయి. యాక్ట్స్ 2:42 అపోస్తల కార్యం 40 చూడండి. అక్కడ అపోస్తల బోధందు, సహవాసందు, రొట్టె విరుచు ఎడతెగగా ఉండాలి. ఈ వాక్యాలు చూస్తూ ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము ముందుకెళ్తే దుష్టుడు వేసే అగ్నిబాణాలని మనం ఎదుర్కోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా యోబు లాంటి యథార్థతను కాపాడాలి. యోబు ఎవరు? యథార్థపరుడు. ఓకే, మరి మీరు ఫలించండి. సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే ద గ్రేట్ ప్రాఫిట్స్, మంచి ప్రవక్తలు, మంచి వ్యక్తులు. బిల్లీ గ్రహాం చూడండి, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఫ్లోరిడా అనే రాష్ట్రంలో బైబిల్ ట్రైనింగ్ చేసి పెద్ద పెద్ద క్రూసేడ్లు పెడితే పైన విమానాలు వస్తుంటే ఆ క్రూసేడ్లకు డిస్టర్బెన్స్ అవుతాయని దేవుడు గాలిని వీస్తే ఆ విమానాలు ఒకవైపు వచ్చేటి ఇంకో వైపులా తిరిగి వెళ్ళినాయి. అంటే అంత పరిశుద్ధాత్మ పవర్ ఉంది. బిల్లీ గ్రహాం అమెరికా చరిత్రలో ఒక గొప్ప దైవజనుడు. అతడు వస్తున్నట్టే అమెరికా ప్రెసిడెంట్ అయిన కుర్చీ నుంచి లేస్తాడు.
50 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కుర్చీ నుంచి లేస్తారు. చూసిరా ఎంత దైవజనుడు. 50 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు లేస్తారు. అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ కూడా లేస్తాడు. అంత పవర్ఫుల్ పర్సన్. మరి అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే పేదవాడు. కొడవళ్ళు గడపరలు వాటి నేలను తవ్వి బతికిన వ్యక్తి. వ్యవసాయదారుల కుటుంబంలో ఒకటి. అంత పవర్ఫుల్ వ్యక్తి అయ్యాడు. విలియం కేరీ వండి సతీ సహగమనం తీసేస్తాడు. ఉపవాసం ఉండి, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఉండి స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఓడలు వస్తున్నప్పుడు కొడుకు చనిపోతాడు. నీళ్ళని వేసేస్తాడు పాపం. అలా కొడుకు సమాధి కార్యక్రమం లేదు. ఎందుకంటే అప్పుడు ఫ్లైట్లు లేవు, ట్రైన్స్ ఫెసిలిటీస్ కానీ లేవు. బ్రిటిష్ అనే దేశంలో, ఇంగ్లాండ్లో అతడు చెప్పులు కుట్టుకున్న వ్యక్తి భార్యతోటి 2 కుమారులతోటి ఇండియాకు సువార్త నిమిత్తం వస్తాడు. దేవుని పిలుపుకు లోబడి వస్తున్నప్పుడు అక్కడ వాతావరణం తట్టుకోలేక, సరైన ఆహారం లేక అలా కుమారుడు సిక్ అయిపోయి చనిపోతాడు. మధ్యలోనే సముద్రంలో ఎత్తేస్తాడు. పాపం చేపలకు ఆహారం అయిపోయాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అతడు కత్తుల వ్యాపారం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు కొడవళ్ళు ఇలా పెట్టెలు ఉండే పూర్వం, కూరగాయలు కూడా కత్తులను లేకుండే, చికెన్ మటన్, అతను కత్తుల వ్యాపారం చేసి విలియం కేరీ సతీ సహగమనం అనే దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా అందులో వేయాలి. అనేక రాత్రులు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి కలకత్తాలో ఉన్న ఆ సతీ సహగమనాన్ని పోవడానికి కారణం విలియం కేరీ. నీకున్న సమస్యలు ఏమైనా కావచ్చు. సాధు సుందర్ సింగ్ చూడండి, అతడు తినే లడ్డులో వాళ్ళ బంధువులే, వాళ్ళ ఇంటి వాళ్ళే విషం పెడతారు. అయినా కానీ విషం పెట్టామని దేవుడు చంపడు. ఎందుకంటే అతని ద్వారా ఇంకా సువార్త అనేకులకు అందాలి అని. ప్రపంచ దైవజనులు చూస్తే ఒక్కొక్క దైవజనులకు ఒక్కొక్క రకంగా కష్టాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు అన్నారని ప్రస్తుతం కలవర సతీష్ చూడండి, హైదరాబాద్లో బహుబలంగా వాడబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అతని మినిస్ట్రీ ప్రపంచ ప్రజలకు ఎంతో చరిత్రలు మర్చిపోలేని మందిరం అది. పూర్వం సొలొమోను కట్టిన మందిరంలాగా. అతడు ఎన్ని కష్టాలు, ఎంత కన్నీరు గార్చిండో తెలియదు. ఎంత స్టాండర్డ్ ఉందండి. కాబట్టి ఫెయిల్యూర్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ సక్సెస్. ఏదైనా కానీ థామస్ ఆల్వా ఎడిసన్ చూడండి, 100 సార్లు ప్రయోగాలు చేసి పడిపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అబ్రహాం ఏం చేసిండు, దశమభాగం ఇచ్చిండు మెల్కీషెదెకు. మీరు పనిచేసే స్థలంలో మీ వ్యాపారం కావచ్చు, వృత్తి పని కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, మీరు ఏ పని చేసినా పర్వాలేదు, అక్కడ దశమభాగం ఇవ్వండి. అక్కడ క్రీస్తు మహిమ కనబడాలి. పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచుడు మీ సత్క్రియలు మీ వెలుగు ఇతరుల ప్రకాశింపని అంటాడు. కాబట్టి మన వెలుగు ప్రకాశింపనీయాలంటే మీరేం చేయండి, మీ పనిచేసే స్థలంలో దశమభాగం ఇవ్వండి. నా ఆత్మీయ జీవితంలో నేను ఇప్పటి వరకు అన్ని రకాల మతస్థుల దగ్గరనే పనిచేసిన. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు, బుద్ధిస్ట్, జైన్ అందరి దగ్గర సహవాసం చేసిన, అందరి దగ్గర పనిచేసిన. కానీ అక్కడ నేను దశమభాగం ఇచ్చేసిన. వాళ్ళ కింద ఎంతమంది పనిచేసిన, 50 మంది, 100 మంది పనిచేసిన, ఎవరు ఇవ్వలేరు. నేను ఒక్కరిని మాత్రమే ఇచ్చిన. అబ్రహాం చూడండి, అబ్రహాం ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ అబ్రహాం ఒక్కడు మాత్రమే బైబిల్ చరిత్రలో ఉంది, మిగతా వాళ్ళు లేరు. ఎందుకంటే దశమభాగం అనేది వెరీ పవర్ఫుల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవం ఒక వెన్నుముక లాంటిది. ఒక సమయంలో ప్రార్థన లేకున్నా దేవుడు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కానీ ఆ సమయంలో ఆదుకుంటాడు. నాకు కాదు నేను చెప్పే దశమభాగం, మీరు వెళ్తున్న మందిరంకు, మీ పాస్టర్ గారికి, మీ పాస్టర్ అమ్మకి ఇవ్వండి. ఫస్ట్ మనం పనిచేసే స్థలంలో దశమభాగం ఇవ్వాలి. మిగిలిన 90% ఇంటికి తెచ్చుకొని అందులో దశమభాగం తీసి పాస్టర్కి ఇవ్వండి. ఇంకా అట్లా బ్లెస్సింగ్స్ బాగా వస్తాయి. మోషేంద్రుడు నడిపించాడు, కానాకు ఇద్దరిని నడిపించాడు. మీరు దశమభాగం ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఒక మహిమ ఉండి వాళ్ళు కూడా దే విల్ కమ్ టు జీసస్ ఫీట్. వాళ్ళు కూడా క్రీస్తు పాదాల చెంతకు వస్తారు. ఓకే, మరి ఫలించండి, మీరు కూడా ఎదగండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మొదటి తెస్సలోనిక 5:25 ప్రకారం, హెబ్రీ 13:18 ప్రకారం నా కోసం కూడా ప్రేయర్ చేయండి. ఎందుకంటే నాకు కూడా దేవుని పిలుపు ఉంది, శోధన ఉంది. ఎందుకంటే ఆల్ ప్రాఫిట్స్ టెంప్టేషన్. ఒక
శోధన జయించింది ఒక క్రీస్తు మాత్రం, ఒక యేసయ్య మాత్రం ఒకడే. మోషే నుండి దూషించొద్దని దూషించి కానం చేరుకోలేకపోయాడు. సంసం చూడండి, అతను న్యాయాధిపం చేసిండు. మోషే 11 తెలుసు, దెల్లతో పాపం చేసి పడిపోయాడు. దావీదు మహారాజు చూడండి, మోషే 11 తెలుసు, ఇతరులు ఆశించాడు. వ్యభిచారించాడు, నరహత్య చేసాడు. ఎందుకంటే టెంప్టేషన్, శోధన. సో నాకు అపొస్తలుడైన పౌలు చూడండి, నేను పాపులో ప్రధానం అంటాడు. ఓకే, నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.